ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటర్లు ముఖం చాటేశారు. సెలబ్రిటీలు పిలుపునిచ్చినప్పటికీ పెద్ద ఆసక్తి చూపలేదు వాళ్ళంతా. ఉదయం 7 గంటలకే బీఎంసీ పోలింగ్ ప్రారంభమైన మధ్యాహ్నం వరకు కూడా పెద్దగా పోలింగ్ శాతం నమోదు కాలేదు. బీఎంసీ ఎన్నికల్లో 50% పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపించడం లేదు. రేపు బీఎంసీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. మొత్తం 277 వార్డులకు 1700 మంది పోటీ పడుతూ ఉన్నారు. బీఎంసీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరుగుతుందని ఠాక్రే బ్రదర్స్ సంచలన ఆరోపణలు చేశారు. సిరాకు మార్కర్ పెన్నులు వాడడంతో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఓటర్ల వేలిపై వేసిన గుర్తు చెరిగిపోతుందన్నారు ఉద్ధవ్ ఠాక్రే. అయితే ఎన్నికల సంఘంతో పాటు సీఎం ఫడ్నవీస్ కూడా ఈ ఆరోపణలను ఖండించారు. बहुत सारे मतदाता ऐसे हैं कि उनका नाम उनको ढूंढना पड़ रहा है किस मतदार यादी में है। और स्वयं गणेश नाइक जिन्होंने कहा था कि टांगा पलटी घोड़ा फरार का है, तो उनका मतदान केंद्र ही फरार हुआ है। तो ये बहुत सारी गड़बड़ी इस बार दिखाई दे रही है। अभी मैंने एक लेटर प्राप्त हुआ है, ये देखो ये बांद्रा में हुआ है। अभी आपको ये इतना दिखाई नहीं देगा, लेकिन वो क्या सैनिटाइजर, नेल पॉलिश रिमूवर, तो चुनाव आयोग ने क्या एजेंसी ली है सैनिटाइजर और नेल पॉलिश रिमूवर की? तो ये तो सीधा लोकशाही की हत्या हो रही है। और दूसरी बात, वो जो लेटर है पोस्टल वोट, उसकी पेटी भी आज खोलने जा रहे हैं। మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కుటుంబ సమేతంగా వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు ఠాక్రే ఫ్యామిలీ కూడా ఓటు వేశారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన భార్య కూతురుతో కలిసి ఓటు వేశారు. అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా, జాన్ అబ్రహాం, సునీల్ శెట్టి వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు ఉదయాన్నే వచ్చి ఓటు వేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రామ్ దాస్ అథవాలే, అలాగే ఎంపీ హేమమాలిని, ప్రియాంక చతుర్వేదితో పాటు పలువురు నేతలు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.